హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. మీరు కనుక చూసుకున్నట్లయితే ఇది మన పత్తి పంట అండి. సో ఈ పత్తి పంట వచ్చేసి దగ్గర మనకి ఒక 45 రోజులు దాటిపోతా ఉంది. మీరు కనుక దీన్ని చూసుకున్నట్లయితే తెలంగాణలో అందరితో పాటు మనం కూడా వేయడం జరిగింది. మన దగ్గర వర్షాలు కొంచెం లేట్ అని చెప్పేసి రాయలసీమతో కంపేర్ చేసుకుంటే మనది దగ్గర ఒక 25 రోజులు గ్యాప్ ఉంటుంది. మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మిరపనారు వేసాము. సో దానికి సంబంధించిన దుక్కి అది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనము ఈ ఏదైతే పత్తి పంట ఉందో ప్రజెంట్ 45 రోజులు అవుతా ఉంది. దీనికి గానీ మనము ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేలు చేసామనే దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ మీ దగ్గర ఇక్కడ బుడ్లు కనిపిస్తా ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి జేటీ స్టార్ అండి, జేటీ అగ్రిటెక్ వాళ్ళది. మీరు కనుక గమనించినట్లయితే జేటీ స్టార్ అనేది స్ప్రే చేశాము. అది ఫస్ట్ డోస్ అనేది మనం స్ప్రే చేసుకోవడం జరిగింది. సింగిల్ గానే స్ప్రే చేశాము, ఎలాంటి కాంబినేషన్ అనేది స్ప్రే చేసుకోలేదు. దానికి గాను తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, జీడ అలాంటి ఏ సమస్య లేకుండా చాలా బ్రహ్మాండంగా పత్తి చేను రావాలని చెప్పేసి అది స్ప్రే చేశాము. అది స్ప్రే చేసిన తర్వాత ఎలా పనిచేసింది అనేది మీకు క్లియర్ కట్ గా ఒక వీడియో రూపంలో చూపెట్టడం జరిగింది. ఆ తర్వాత కనుక మీరు గమనించినట్లయితే నెక్స్ట్ డోస్ వచ్చేసి మనము అదే జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా అని చెప్పేసి స్ప్రే చేశాము. సో దానికి గాను మీరు బుడ్డి కూడా గమనించవచ్చు. ఆ రోజు ఇక్కడ సింబల్ గమనించాను, ఇక్కడ జేటీ అగ్రిటెక్ ఉంటదని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత మూత దగ్గర ఉంటదని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే బాటిల్ మీరు ఒకసారి గమనించవచ్చు. సో అది స్ప్రే చేసిన తర్వాత మీరు ఆ వీడియోలో కనుక చూసినట్లయితే అసలు ఇంత ఉండదండి పత్తి చేను. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, ఇంకో ఒక్క వర్షం పడి ఒక్కసారి కనుక మందు స్ప్రే చేసుకోగలిగితే సాలుకి మధ్యన గ్యాప్ లేనట్టుగా ఎదిగిపోతా ఉంటుంది చేను. అంత బ్రహ్మాండంగా వస్తా ఉంది. మీరు కనుక గమనించినట్లయితే జీడ సమస్య గానీ దోమ గానీ ఎక్కడ లేదండి. చాలా క్లీన్ గా నీట్ గా ఉంది మీరు గమనించినట్లయితే. సో ఇప్పుడు ఇంకా వర్షం లేదు. వాస్తవంగా గమనించినట్లయితే ఈ వారం నుంచి మనకు వర్షం లేదు. వర్షం ఉండుంటే ఇంకా చాలా బెటర్ గా ఉండేది పంట. సో రేపు ఎల్లుండి వరకు వర్షం వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకవేళ ఆ వర్షమే కనుక వస్తే ఖచ్చితంగా రైతులకు చాలా హెల్ప్ అవుతుంది చూసుకున్నట్లయితే. ఇది వచ్చేసి మనం లైకా స్ప్రే చేసాం, దానిగానే వస్తున్నటువంటి ఈ రిజల్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ జీడ అనే సమస్య లేదు కింద ఆకు కింది భాగంలో ఏమాత్రం. సో చాలా నీట్ గా ఉంది. ఇలా రావాలంటే ఖచ్చితంగా లైకా స్ప్రే చేయాలని చెప్పాము. సో దీనికి గాను మనకు సైడ్ బ్రాంచెస్ వస్తా ఉంటాయి. దాంతో పాటు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, జీడ సమస్యలు ఉండవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు చాలా చక్కటి గ్రోత్ వస్తా ఉంటదని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ మనకి రిజల్ట్ ఉందా లేదా ఒకసారి మీరు గమనించండి. సో నేను చెప్పడమే కాదు, ఆల్రెడీ రాయలసీమ సైడ్ రైతులు చాలా మంది స్ప్రే చేస్తా ఉన్నారు. సో మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా అక్కడ వీడియోలు నేను పెట్టడం జరిగింది. అందులో క్లియర్ కట్ గా రైతులు చెప్తా ఉన్నారు చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి, ఇక్కడ పరకాల సరౌండింగ్ లో చాలా మంది డీలర్లు వేరే ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇదే లైకా అని చెప్పేసి అమ్ముతా ఉన్నారంట. దయచేసి ఆ డీలర్లకు చెప్తా ఉన్నాను, అలాంటి పనులు చేయొద్దండి. ఖచ్చితంగా ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది ఈ లోగో ఉంటేనే మీరు తీసుకోండి. ఖచ్చితంగా పైన బాటిల్ మూత మీద కూడా జేటీ అగ్రిటెక్ అని చెప్పేసి లోగో ఉంటుంది, జేటీ అని చెప్పేసి. అలా ఉంటేనే తీసుకోండి.